వెల్కమ్ టు వీకెండ్ న్యూస్. లక్ష్యం సమాజికం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. క్యాంపు కార్యాలయంలో మాజీ ప్రధానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్. తమ భూమిని ఆక్రమించి తమను చంపుతామని బెదిరిస్తున్నారు. తమ ప్రాణాలను కాపాడి భూమిని తమకు ఇప్పించాలని హెచ్ఆర్సీని ఆశ్రయించిన బాధితులు. మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఆర్థిక శాస్త్రవేత్తగా తన జీవితాన్ని ప్రారంభించిన మన్మోహన్ సింగ్. చూస్తే మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల చాంద్రాయణగుట్ట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోయ నగేష్ విచారణ వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుని కోల్పోయిందని అన్నారు. వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఆర్థిక సంస్కరణకు శ్రీకారం చుట్టారన్నారు. అనంతరం మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాతబస్తీ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం అనేది ఈరోజు భారతదేశానికి కాదు యావత్ ప్రపంచానికి కూడా ఒకటి చీకటి రోజు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ రోజు అంత కష్టాలలో ఉన్నా కానీ కూడా నిరుపేద కుటుంబాలకు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఈరోజు మతం పేరు చెప్పి కొంతమంది పోరాడుతూ ఉన్నా కానీ కూడా ఆయన ప్రతి ఒక్క పథకాలు ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో పనిచేసిన మహోన్నతుడు. ఆయనకు ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకు ఖ్యాతినే ఉన్నది. కాబట్టి ఆయన చనిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి పెద్ద లోటు. ఆ రోజు రాజ్యాంగం గురించి అంబేద్కర్ గారు కానీ, అదేవిధంగా నెహ్రూ గారు కానీ, అదే ఇందిరాగాంధీ గారు కానీ ఎట్లయితే వాళ్ళు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారో మన్మోహన్ సింగ్ గారు కూడా అంతకన్నా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి కూడా అండగా ఉండే వ్యక్తి. వారి ఈరోజు చనిపోవడం అనేది చాలా బాధాకరం. వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. చంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మా యొక్క సీనియర్ నాయకులు, అదేవిధంగా యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు ఈరోజు మేమందరం కూడా చింతిస్తూ ఉండి ఈ యొక్క కార్యక్రమానికి అదేవిధంగా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని అమరవీరుల చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు మాట్లాడుతూ ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను దేశం మొత్తం గుర్తిస్తుందన్నారు. ప్రధానమంత్రిగా పనిచేసిన కాలంలో అపారమైన జ్ఞానం, సమగ్రతతో భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని, ఆర్థికవేత్తగా నూతన సంస్కరణల పట్ల అంకిత భావంతో ఉన్న నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు లాలు కృష్ణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ, ఉపాధ్యక్షులు ఎజాజ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయూబ్, డీసీసీ కార్యదర్శి రామచంద్ర యాదవ్, కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి, సర్వర్ నజీర్, వెంకటేష్, శ్రీనివాస్, జగన్, రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి మరణించడం చాలా విచారకరం. అందులో భాగంగా ఈ రోజు పరిగిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఎందుకంటే ఆయన ఆశయాలు ఏవైతున్నాయో ఆ ఆశయాలన్నీ కూడా మరి ఈ యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు కూడా చాలా సార్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేయడం, అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం, దేశ అభివృద్ధికి పునాదులు వేసినటువంటి ఘనత కేవలం మన్మోహన్ సింగ్ గారికి దక్కింది. అయితే మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణతో పాటు ఏదైతే ఉపాధి హామీ ఉందో ఈ యొక్క పథకం కూడా మరి ఆ యొక్క మన్మోహన్ సింగ్ గారు చెప్పడం జరిగింది. బాడుగు బలహీన వర్గాలకు, పేద వర్గాలకు ఎవరైతే పనిచేస్తారో వారందరూ కూడా ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగించడానికి పనికి ఆహార పథకం తీసుకురావడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కూడా బలోపేతం చేయడానికి మరి ఆయన చాలా సున్నితంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఎక్కడ కూడా ఆయన జీవితంలో మచ్చ లేకుండా పనిచేసి ఒక ప్రధానిగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించడం చాలా గొప్ప విషయం. అందువల్ల ఈ యొక్క మన్మోహన్ సింగ్ గారు లేకపోవడం మనకు తీరని లోటు. ఆయన లోటును ఎవరు కూడా కూర్చోలేంది. ఒక దేశము మరి ప్రపంచ దేశాల్లో ఒక భారతదేశం ముందు వరుసలో నిలబెట్టిన ఘనత కూడా ఈ యొక్క మన్మోహన్ సింగ్ గారికి దక్కింది. ఆర్థిక సంస్కరణలు ఉంటే తప్ప మనం దేశం అభివృద్ధి చెందదని మరి చేసి నిరూపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి
డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఆ యొక్క మన్మోహన్ సింగ్ గారికి వారి ఆత్మకు మరి భగవంతుడు శాంతిని చేకూర్చాలని మరొకసారి మరి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు. దేశ గతిని మార్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని రామగుండ ఎమ్మెల్యే అన్నారు. ఆర్థిక నష్టాలు ఉన్న దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిన ఘనత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు దక్కుతుందని రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘనంగా నివాళులర్పించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థను మార్చారని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ, ఆధార్ వంటి సౌకర్యాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు మన్మోహన్ సింగ్ పాత్ర వెలకట్టలేనిది అన్నారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని, ప్రపంచ గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందని అన్నారు. గొప్ప ఆర్థిక సంస్థలు అదే మాదిరిగా భారతదేశాన్ని అగ్రస్థాయిలో పెట్టడానికి వారు గతంలో ఆర్బీఐ గవర్నర్గా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, పివి నరసింహారావు క్యాబినెట్లో ప్రధాన పాత్ర వహిస్తూ పివి నరసింహారావు గారిని కలిసి ఈ దేశాన్ని అత్యున్నత స్థాయిలో వచ్చే కార్యక్రమం తీసుకొచ్చినంత గొప్ప తర్వాత ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు, ఇండస్ట్రీస్కి, చదువుకున్న విద్యార్థులకు ఉపాధితో పాటు దేశ యొక్క వ్యవస్థను ప్రపంచ దేశాలకు ధీటుగా తీసుకునే దిశగా అనేక సంస్థలు చేసిన గొప్ప వ్యక్తి, మహా మేధావిగా, దాంతో పాటు మంచి మౌనంగా భారతదేశంలో ఒక అపార చాణక్యుడిగా పేరు తెచ్చుకుని దేశ అభివృద్ధి ప్రయత్నం చేసినటువంటి గొప్ప ప్రధానమంత్రి. కేవలం అదే కాదు, ఈరోజు మనం గర్వంగా మా తెలంగాణ గర్వంగా చెప్పుకునే అవకాశం కల్పించినటువంటి ప్రధానమంత్రిగా సోనియా గాంధీ గారి యొక్క సూచనలు మరి వారు తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవిస్తూ దేశంలో అనేక రాష్ట్రాలు, అనేక రాజకీయ పార్టీలు ఇబ్బంది పెట్టిన, గందరగోళాలు సృష్టించిన, దీనికి వెనక అడవేసుకుంటా ఈరోజు తెలంగాణను అధికారికంగా మనకు ఇష్టమైన మహోన్నతమైన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. దాంతో పాటు ఉపాధి, అనేక రైతు సంస్థలు, పల్లెల్లో నివాసం చేసేటువంటి రైతులు, అదే మాదిరిగా మహిళలు అత్యున్నత స్థాయిలో ఉండాలని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరోగ్యం మన ప్రాంతాన్ని ఎంచుకొని దేశానికి అనేక సంస్థలు మన్మోహన్ సింగ్ గారు మన మధ్య లేకపోవడం చాలా భారతదేశానికి తీరని లోటు. కానీ వారి యొక్క ఆశయాలు, వారి ఆలోచనలు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా చాలా గౌరవిస్తుంది. ఈరోజు కూడా ప్రధానమంత్రి కూడా రాజకీయాలకు అధికంగా వేరే పార్టీ అయినా కూడా మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆలోచనలు తీసుకున్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఆర్థికంగా మనం ఏ రకంగా ముందుకోవాలి, గతంలో ప్రజా సంక్షేమంలో తీసుకొచ్చిన సంక్షేమాలు ఏ రకంగా ముందుకోవాలి, ఈ దేశంలో పారిశ్రామిక ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, పెరుగుతున్నటువంటి జనాభాతో పాటు నిరుద్యోగ సమస్యను ఏ రకంగా అధిగమించాలనేటువంటి సలహాలు ఇస్తున్నటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా నివాళులర్పించారు. వేములవాడ పట్టణ మహంకాళి గుడి బ్రిడ్జ్ దగ్గర మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆర్థిక శాస్త్రవేత్తగా తన జీవితాన్ని ప్రారంభించిన మన్మోహన్ సింగ్ అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ ప్రధానిగా 2 పర్యాయాలు పనిచేసి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపారని అన్నారు. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ప్రతి ఆఫీస్లో సమాచారం తీసుకోవాలంటే సమాచార హక్కు ద్వారా
ప్రతి ఒక్క పౌరునికి అందే విధంగా చేసినటువంటి గొప్ప మేధావి ఈరోజు మన్మోహన్ సింగ్ గారు. ప్రతి ఒక్క వారికి ఈరోజు ఆధార్ కార్డు గుర్తింపుగా ఇచ్చి వారికి అందించినటువంటి గొప్ప మేధావి ఈరోజు మన్మోహన్ సింగ్ గారు. ఈరోజు నీతికి నిజాయితీగా పరిపాలన అందించినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. వారికి ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాం. దేశ మాజీ ప్రధానమంత్రి గారు నిన్నటి రోజున మరణించడం అనేది చాలా బాధాకరం. వారికి వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పిస్తూ ఆయన ఆశయ సాధనలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముందుకు పోదామని భావిస్తూ, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో అయితేనే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకైతేనేది వాళ్ళకి అందే ఫలాలు కానీ 100 రూపాయల కూలి రైతులకైతేనేమి ప్రతి ఒక్కటి పేద రైతుల్ని ఉద్దేశించి ఆ రోజు 10 సంవత్సరాల కాలంలో ఆయన పేదలే మా దేవుళ్ళు ప్రజలే. మన దేశంలో చాలా మంది ప్రజలందరూ కూడా చాలా బాధాకరమైన రోజుగా మేము అభివర్ణిస్తూ మరి ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీకి మరి వారి లోటు మరి పూడ్చే విధంగా మేమందరం వారి సారథ్యంలో పూట వారు తీసుకునే మంచి మార్గాలు మేధా సంపత్తిని మరి ఈ దేశ ప్రజల కోసం అందిస్తామని చెప్పి మరి కోరుకుంటూ వారికి ఉదయపూర్వకంగా వేములవాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. నిన్నటి రోజున మాజీ తెలంగాణ మంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు పరమపద విగ్రహాన్ని చెప్పడానికి బాధాకరం. అయినా కానీ సంఘ సంస్కృత ఆర్థిక శాస్త్రవేత్త అంటే మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆర్థిక విధానాలు తెచ్చి భారతదేశాన్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి శ్రీ మన్మోహన్ సింగ్ గారు. ఈ పథకం ప్రవేశపెట్టి మరియు ప్రతి పౌరునికి గుర్తింపు ఉండేలా ఆధార్ కార్డు ప్రవేశపెట్టిన మరియు 3 కోట్ల భారతీయులకు చిన్న సన్నకారు రైతులకు 72,000 కోట్లు రుణమాఫీ చేసిన ఘనత మన మన్మోహన్ సింగ్ గారికే దక్కుతుంది. అలాగే వారి ఆలోచనలతో భారతదేశం ప్రతి పౌరుడు ముందుకు సాగాలని అభివృద్ధి బాటలు నడవాలని కోరుకుంటూ ఈరోజు పట్టణాధ్యక్షుడు మరి సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. మన భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చేసినట్టు సేవలు మనం మర్చిపోలేని రోజు. ఈ రోజు మన కుటుంబ సభ్యుల దానిలో మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులలో ఒక్కరు లేకపోవడం మనకు బాధాకరం చాలా. అదేవిధంగా ఇవాళ ఆయన చేసిన సేవలు మనం మర్చిపోవద్దని మనం అందరము కాంగ్రెస్ శ్రేణులము అందరము అర్పించుకోవాలని మరి వచ్చిన అటువంటి అందరి పెద్దలకు అందరికీ నాయకు ధన్యవాదాలు. రోజు మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు పరమపదించిన ఎంతో బాధపడుతున్నాం. ఈరోజు టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులు ఇవ్వడం జరిగింది. ఆయనే 10 సంవత్సరాలు మన ప్రధానమంత్రిగా ఉండి మనకు ఎన్నలేని సేవలు అందించినప్పుడు ఆయన అడుగుజాలనే మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులం అందరము ఆయన అడుగుజాలనే మేము నడుస్తామని ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాము. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ పేరు పేరున మా నమస్కారం. మాజీ భారత ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు నిన్న రోజున పరమర్శించడం ఈ భారతదేశానికి మరి ఆర్థిక వ్యవస్థ అందించినటువంటి గొప్ప వ్యవస్థను మరి నేటి రోజున కోల్పోవడం చాలా బాధాకరం. మరి నేటి రోజున వేములవాడ పట్టణంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వేములవాడ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా భారత ప్రధానమంత్రి 2 పర్యాయాలు వారు వ్యవహరించి మరి ఎన్నో గొప్ప. ఇక సమగ్ర శిక్ష ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె 20వ రోజుకు చేరుకుంది. సమగ్ర శిక్ష ఉద్యోగులు దినమొక రీతిలో వినూత్నంగా నిరసన ప్రదర్శన చేస్తున్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగుల సంఘాలు మద్దతు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎన్నికలు ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నీవిచ్చిన మాటే కదా, నీవిచ్చిన మాటే కదా.
భూదాన్ పోచంపల్లి మండలం ముక్తాపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 281లో తమకున్న 2.33 ఎకరాల భూమిలో 2 ఎకరాల భూమిని మీసాల సామయ్య అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడని బాధితుడు మరాఠీ మహేష్ ఆరోపించాడు. పైగా తనను చంపుతానని బెదిరిస్తూ పలుమార్లు తమ కుటుంబంపై దాడి చేశాడని అన్నారు. మీసాల సామయ్య తన పొలాన్ని తగలబెట్టి కడీలు పెట్టడం జరిగిందని మహేష్ పేర్కొన్నాడు. పోచంపల్లి మండల ఎంఆర్ఓ ఆర్ఐకి వివరించడం జరిగిందని, ప్రభుత్వం సర్వేని పిలిపించి సర్వే చేయించగా అందులో 2 ఎకరాల భూమి కబ్జాకు గురైందని తేల్చి చెప్పడం జరిగిందన్నారు. అయినప్పటికీ ఎంఆర్ఓ ఆర్ఐ కిలాసర్ మాటలను లెక్క చేయకుండా మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఉన్నతాధికారులు కలగజేసుకొని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. పోచంపల్లి మండల్ ముక్తాపూర్ మండల్లో ఉన్నటువంటి ముక్తాపూర్ గ్రామంలో ఉన్నటువంటి 281 సర్వే గల భూమిని మీసాల సామయ్య అనే వ్యక్తి కబ్జా చేయడం జరిగింది. ఇట్టి విషయాన్ని మహేష్ అనే వ్యక్తి అక్కడ ఇతని ల్యాండ్ కబ్జాకు గురైన విషయాన్ని అక్కడ ఉన్నటువంటి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి మార్పు రాలేదు. అక్కడ కబ్జా చేసినటువంటి మీసాల సామయ్య గారిని పెద్దల సమక్షంలో పిలిపించి కూడా పలుమార్లు వీరు మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మండల ఎంఆర్ఓ గారు కానివ్వండి, కిలాసర్ కానివ్వండి, బీఆర్ఓ కానివ్వండి, అక్కడ ప్రభుత్వ ఉన్నతాధికారులు వచ్చి భూమి సర్వే చేసి ఇది 100% ఈ మధుది అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించడం జరిగింది. ఆ సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా ఎవిడెన్స్ కూడా క్లియర్గా ఉన్నవి. ఇతనికి అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ పొలాన్ని కబ్జా చేయడమే కాకుండా వీరిపై దాడికి ప్రయత్నం చేస్తున్నారు. అవి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వీరి కుటుంబ సభ్యులను కూడా చంపుతామని బెదిరిస్తున్నారు. గతంలో ఉన్నటువంటి సిపి గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో ఉన్న సిపి గారు ఇప్పుడు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ వీరు యథావిధంగా ఈ 2 ఎకరాలు ఉన్నటువంటి 281 సర్వే గల భూమిపై ఉన్నటువంటి వారిని బెదిరించడం జరుగుతుంది. కాబట్టి ఇటు విషయానికి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించడం జరిగింది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజ నిజాలు వెలికితీసి వీళ్ళకి అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక 10-20 మంది నుంచి కూడా వీళ్ళకి దాడి చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ప్రాణానందాన్ని తెలియపరుస్తున్నారు. వీళ్ళకి ప్రాణరక్షణ కూడా కల్పించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. విలేజ్ ముక్తాపూర్, మండల్ పోచంపల్లి, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. మాది అగ్రికల్చర్ ల్యాండ్ పట్ట ప్రకారంగా 2 ఎకరాల 33 గుంటలు ఉన్నది. అది మా భూమి కబ్జా చేశాడు మిసాల సామయ్య అనే వ్యక్తి. మాకు ఏమంటే మమ్మల్ని బెదిరిస్తున్నాడు మమ్మల్ని. మీరు ఇక్కడ రావద్దు, ఈ భూమి ఎలా దున్నుతారో చూస్తాం మేము అని కడీలు నాటారు. కడీలు నాటి మళ్ళా వెంబడి తగలబెట్టారు. పొలము దున్నడం కూడా జరిగింది. అదేందని అడిగితే మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోరి, ఏ గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని ఏం చేయలేదు, మేము చెప్పిందే వేదం ఊళ్ళరా అని అంటున్నారు, బెదిరిస్తున్నారు మమ్మల్ని. మాకు పట్ట ప్రకారంగా భూమి కావాలి. మాదే పోలీస్ స్టేషన్లో చేసాము. పోలీస్ స్టేషన్ కూడా మేము వెళ్ళాము. వెళ్తే అక్కడ పై అధికారులను సహకరించండి, సివిల్ మ్యాటర్లో మేము రాము అని చెప్పి అంటున్నారు. ఇక్కడ మానవ హక్కుల కమిషన్ వచ్చాము, మాకు న్యాయం జరగాలని ఇక్కడ వచ్చాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్యాంపు కార్యాలయంలో మాజీ ప్రధానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్. తమ భూమిని ఆక్రమించి తమను చంపుతామని బెదిరిస్తున్నారు. తమ ప్రాణాలను కాపాడి భూమిని తమకు ఇప్పించాలని హెచ్ఆర్సీని ఆశ్రయించిన బాధితులు. మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఆర్థిక శాస్త్రవేత్తగా తన జీవితాన్ని ప్రారంభించిన మన్మోహన్ సింగ్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజంతో. నమస్కారం.